పాస్టర్ అమ్మ తేజ అని చెప్పేసి పేరు విన్నారా? విన్నాను. విన్నారా? విన్నారు కదా. విన్నాను. ఇప్పుడు పాస్టర్ అమ్మ తేజ అనేట ఆయన నేను నైట్ వీడియో చూసిన. నేను స్క్రోల్ చేస్తుంటే వీడియో వచ్చింది. ఏమంటాడంటే ఆమె ఒకటి ఉంటుంది, నీ పేరు జ్యువెలరీ షాప్ పేరుతో ఉంటుంది అని కళ్యాణి అని పేరు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత నువ్వు అంటే ప్రెగ్నెన్సీ కోసము బాధపడుతున్నావు అని అంటాడు. అవును అని అంటది. అన్న తర్వాత నువ్వు నాకు పేరు చెప్పినావా ఇది చెప్పినావా అని అంటారు. మళ్ళీ దాని తర్వాత ఆయన ఆమ్ బూమ్ బుష్ అని చెప్పేసి ఇట్లా అంటాడు. అన్న తర్వాత నాకు దేవుడు చెప్పిండు నీకు ప్రెగ్నెన్సీ అవుతుంది అని అంటాడు. స్వచ్ఛమైన కుమారుడు పుడతాడు, పరిశుద్ధుడైన కుమారుడు పుడతాడు అని అంటాడు. ఏందండి పెంట చెప్పండి. అందుకే నేనేమంటున్నానంటే ఇదే కాదు, స్వస్థతలు జరిగినాయి అని ఇంకోటి ఏదో చెప్తుంటారు కదా స్టేజీల మీద అలా జరుగుతుంది దానికి. నేను ఫేక్ కాదని నేను చెప్పట్లా. నేను ఏం చెప్తున్నానంటే మీలాంటి వాళ్ళకి ఒక సలహా ఇస్తాను. సలహా కాదు, మీరు తప్పనిసరిగా మీరు చేయాలి ఒక పని. ఏంటంటే మీకు వీటి మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి. అనుమానం కాదు, జనరల్గా నేనేమంటున్నానంటే ఏదైనా సరే ఒకటి నిరూపణ కానంత వరకు కూడా మనం అది సాధ్యమే. ఇప్పుడు నేనేమంటున్నా, ఏం చేయాలంటే సాంబశివరావు అనేట ఆయన నాకు తెలియదు, మీరు ఇక్కడికి వచ్చిర్రు, అదంతా ఎందుకు మీతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మీ ఒక్కరి పేరే తెలుసు, వాళ్ళ పేరు చెప్పండి అని అంటే నేను ఎంత యోగినైనా ఇంకేమైనా కూడా నేను చెప్పలేను వాళ్ళ పేర్లు. వాళ్ళ అమ్మనైనా ఆయనకు పెట్టిన పేరు, ఆలూరులో పెట్టిన పేరు, ఆయన బొడ్డు కోసి పెట్టిన పేరు నాకెట్లా తెలుస్తుంది? అదే నేనేమన్నానంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఎంక్వైరీ చేయండి. ఎవరు సపోజ్ ఇప్పుడు రోగం తగ్గిందని స్టేజ్ మీద ఇది పలానా ఆయన స్వస్థత చేశాడు నాకని రోగం తగ్గిందనే ఒక వ్యక్తిని తర్వాత ఇదిగో నీకు సంతానం కలిగిద్దని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఎవరు వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఈ వ్యాధి అదే నేను అంటే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఈ వ్యాధి ఇతనికి ఇంత ముందు ఉందా, నిజమేనా వీళ్ళు చెప్పింది, లేదా ఇది స్వస్థత అయిందా లేదా అని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఒక్క మీడియా పర్సన్ అన్న అంటే నా రిక్వెస్ట్ అది మిమ్మల్ని రిక్వెస్ట్ ఒక్కళ్ళైనా సరే మీరు ఆ విధంగా చేసి నిరూపిస్తే మేము వెళ్ళి వాళ్ళు చొక్క కొట్టుకుంటాం. మీ దాకా కూడా అవసరం లేదు. ఇలాంటి మోసాలు నువ్వు ఇలాంటి మోసాలు ఎందుకు చేస్తున్నావు? మీరు అంటే వేరే రకంగా చెప్తావు ఆన్సర్. అసలు ఇవి జరుగుతాయా? స్వస్థపరచడం అనేది దేవుడు స్వస్థపరుస్తాడండి. దేవుడు స్వస్థపరుస్తాడు. వీళ్ళకి పేర్లు ఎట్లా తెలుస్తాయి? ఎవరికి? వాళ్ళకున్న రోగం వాళ్ళని అడగాలి మీరు వెళ్ళి. అది వాళ్ళని అడగాలి మీరు. ఇదంతా సాధ్యమైతే అట్లా కాదండి, ఇదంతా ఈ ప్రాసెస్ సాధ్యమైతే. సాంబశివరావు గారు నేనేమడుగుతున్నా, ఇది సాధ్యమవుతుందా? తెలియని వ్యక్తి పేరు చెప్పడము, ఆ వ్యక్తి ఎందుకు వచ్చిండో, ఆ పెయిన్, ఆ బాధ ఎందుకు వచ్చింది, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి రోగం ఏందో అది చెప్పడము, దాన్ని స్వస్థపరచడము, ఇదంతా ఒక పాస్టర్కు సాధ్యమవుతుందా? ఓపెన్గా చెప్పండి, అవుతుందా కాదా? ఇది అవుతుందా కాదా అనేది అతని వ్యక్తిగత పర్సనల్ ఇది మనకు ఎలా తెలిసింది? ఓకే, నేనేమంటా ఒకవేళ అవుతుంది అని అనుకుంటే ఆయన ఉండేది నాకు తెలిసి ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు. నేను కాదన్ను. ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది, నీలోఫర్ ఉంది, ఉస్మానియా ఉంది. ఈ హాస్పిటల్కి రమ్మానండి, అవన్నీ ఖాళీ చెప్పమనండి. ఎందుకు హాస్పిటల్? ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సిందంటే దేవుని స్వస్థపరుస్తాడు, పాస్టర్లు కాదు. అవును, వీళ్ళని కూడా స్వస్థపరచమనండి. అయితే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక వ్యక్తి రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని దేవునికి అప్పచెబుతాం, మనం ప్రార్థన చేస్తాం. అది దేవుడి ఇష్టం. అది దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరచాలనుకున్నప్పుడు అది స్వస్థపరుస్తాడు. అంటే దేవుడు అది ఎలా చేయాలనేది ఆయన తెలుసు కదా, సృష్టికర్త కదా. ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసుకోవాలో, లేదా ఎవరిని ఏ విధంగా. పాస్టర్ ఖచ్చితంగా దైవజనుడు అంటే ప్రార్థన చేస్తుంటాడు. పాస్టర్ ద్వారానే కాదు, మీరు ప్రార్థన చేసుకున్నా మీకు దేవుని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఒకటి స్వస్థపరచడు అనేది మాత్రం తప్పు. అది స్వస్థత జరగదు అనేది తప్పు. ఎందుకంటే మీరు గనక ఇంటర్వ్యూ చేస్తే మెడికల్ రిపోర్ట్లతో సహా ఈ వ్యక్తి చనిపోతాడు, క్యాన్సర్ తోటి చనిపోతాడు అని చెప్పి డాక్టర్లు సర్టిఫై ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి ఇంటికి పంపించినటువంటి ఒక వ్యక్తి ఒక చర్చిలో ఉండి 10-15 రోజులు పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేసిన తర్వాత అతను చక్కగా బ్రతికాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఆయనకి, ఇప్పుడు పాస్టర్గా చేస్తున్నాడు. ఇది కళ్ళారా చూసినటువంటి సంఘటన. ఎవరో చెప్పింది అయితే నేను నమ్మను. మీరు ఇంటర్వ్యూ చేస్తానంటే నేను ఆ మెడికల్ రిపోర్ట్లతో పాటు ఆ వ్యక్తిని తీసుకొస్తా ఇక్కడికి. ఎక్కడ ఏ సంవత్సరం హాస్పిటల్లో చేరాడు, ఆ డాక్టర్లు వాళ్ళంతా రాసినవి అన్ని కూడా నేను మీరు లైవ్ లో చెప్పొచ్చు. ఎందుకంటే దానివల్ల నిజం తెలిసింది జనాలు. సాంబశివరావు గారు నేనేమంటా అంటే
మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ అయింది. అవును. దేవుడు ఆపపోయిండు అక్కడ? దేవుడు ఎక్కడా కూడా బైబిల్లో మీకు యాక్సిడెంట్లు అయితే నేను ఆపుతానని కానీ, మీకు ప్రమాదాలు జరుగుతుంటే ఆపుతానని కానీ ఎక్కడా చెప్పలా. మరి సావని అని చూసి మనం ఏదైనా సరే దేవునికి అప్పు చెప్పుకుంటాం. సావని అని అయితే చూడలేదు కదా. ఏది మరి అదే ప్రశ్న నేను మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నా. మరి ఇప్పుడు అయ్యప్ప టెంపుల్కి వెళ్తా లోయలో బొడిసిపడి అయ్యప్ప స్వామి కొంతమంది చనిపోయారు సంఘటన చూసామా? మరి వాళ్ళ దేవుడు ఎందుకు కాపాడలేదు? అంటే కౌంటర్ రికౌంటర్ నేనేమన్నానంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక బైబిల్ ఎలా ఉంటదంటే, సాంబశివరావు గారు చెప్పండి, నాకు ఒక విషయం చెప్పండి. మీరు హిందూ అంటే ఇప్పుడు ఇక్కడ తప్పు జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది, మీకు అర్థం అవ్వాలెక్కలేదు. నేనేమంటున్నా, హిందూ గ్రంథాలను, హిందూ పురాణాలను, హిందూ దేవులను నమ్మనప్పుడు అసలు వాటిలో నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవద్దు అంటున్నా నేను. నమ్మనప్పుడు మీరు నమ్ముతారా? ఎవరు? మీరు హిందూ గ్రంథాలను నమ్ముతారా? నమ్మను నేను. హిందూ పురాణాలను నమ్ముతారా? హిందూ దేవులను నమ్ముతారా? మీ విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే మీ విశ్వాసాన్ని, ఎందుకంటే మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. క్రిస్టియానిటీని ప్రశ్నిస్తే మీరు హిందుత్వాన్ని ప్రశ్నిస్తారు, అంతే. సమాధానం చెప్పి ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పి ప్రశ్నిస్తాం. నేను అడిగేది సమాధానం చెప్పడం మాత్రమే కాదు, ప్రశ్నిస్తాం కూడా. అవకాశం ఉంటే ప్రశ్నిస్తాం. అవకాశం ఉంటే. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు నమ్మనప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాం అంటే, ఉదాహరణ చెబుతున్నాను. బైబిల్లో మనుషులు తప్పు చేస్తే దాన్ని పాయింట్ అవుట్ చేసి మీరు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మీ గ్రంథంలో దేవుళ్ళే తప్పు చేస్తే దాన్ని దాచి పెడుతున్నారు.